కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. భారతదేశంలో గత 2 నెలలుగా సంచలనం సృష్టించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ ఆందోళన తర్వాత ఇప్పుడు పాఠశాలలను బాగు చేయండి, ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరచండి అనే ఉద్యమాన్ని చేపట్టింది. కాక్రోచ్ జనతా పార్టీ కార్యనిర్వాహక వర్గం మహారాష్ట్రలో సమావేశమైనప్పుడు తరువాత ఎజెండా అన్నప్పుడు వాళ్ళు ఒక 5-6 అంశాలు చర్చించారు. అందులో ప్రథమంగా వాళ్ళు పాఠశాలలు బాగు చేయండి అనే ఎజెండాని రోజు తీసుకున్నారు. అందులో భాగంగానే ఇటీవల అభిజిత్ దీప్కే మహారాష్ట్రలో వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి ఒక పాఠశాలకు వెళ్ళారు. అక్కడ వసతులు పరిశీలించారు. దానికి సోషల్ మీడియాలో చాలామంది ఈయనేమన్నా కలెక్టరా, ఏమన్నా అధికారా, ఆ స్కూల్కి వెళ్ళి పరిశీలించడానికి కానీ కొంతమంది పోస్టింగ్ పెట్టారు. కలెక్టరో అధికారో కావాల్సిన అవసరం లేదు. ఒక సాధారణ పౌరుడిగా, ఒక భారతదేశ పౌరుడిగా, రాజ్యాంగ హక్కులు కలిగిన పౌరుడిగా ఏ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి చూసేటటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు మెరుగుపరచమనే హక్కు కూడా ప్రతి పౌరుడికి కూడా ఉంటుంది. అలాగే నిన్న పాఠశాలలు బాగు చేయండి అనేటటువంటి ఈ స్కీమ్లో భాగంగా, అంటే ఈ కార్యక్రమంలో భాగంగా రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ జిల్లాలో రాంపురా అనేటటువంటి గ్రామానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్ళినప్పుడు ఆడ కొంతమంది అడ్డుకుని వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఇలా చాలా చోట్ల కూడా జరుగుతూ ఉంది. ఇది సరైంది కాదు అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్ని బాగు చేయండి అని కోరుకోవడంలో తప్పే ఉంది. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అనేక చోట్ల లోపించినటువంటి సంగతి మన అందరికీ తెలిసింది. టాయిలెట్స్ లేక ఆడపిల్లలు ఇబ్బంది పడటం రోజు మనం వార్తల్లో చూస్తున్నాం. తగినన్ని తరగతి గదులు లేకపోవటం, అలాగే 5 తరగతులకి ఒకే ఉపాధ్యాయుడు ఉండటం, ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటాం. మంత్రి గారే లోక్సభలో చెప్పిన సమాధానంలో దేశంలో కొన్ని వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని చెప్పారు. ప్రహరీ గోడలు లేకపోవటం, అలా మంచినీటి సౌకర్యం లేకపోవటం, ఇవన్నీ కూడా మనకి రోజు వార్తలు వస్తూనే ఉన్నాయి. మంత్రులే అంగీకరిస్తున్నారు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సమాధానాలు చెప్పేటప్పుడు. చాలా రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది, మనందరికీ తెలుసు. మరి ఇలాంటి సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఎజెండా తీసుకుంది. పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచేలాగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు. ఏ మేరకు మెరుగుపడినప్పటికీ అది మంచిదే కదా. వాస్తవంగా ఈ నెలలో జరిగినటువంటి ఇంకో అంశం కూడా మన అందరికీ తెలుసు. చాలా చోట్ల పాఠశాలల పిల్లలు రోడ్డు మీదకి వచ్చి, దాన్నే ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం, జనరేషన్ ఆల్ఫా అని చెప్పేసి, మా పాఠశాలలో వసతులు మెరుగుపరచండి అని చెప్పేసి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అడిగినటువంటి సంగతి కూడా మనం చూసాం. అందుకని ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ ఆ ఉద్యమ తదనంతరం ఇంకో ఎజెండా తీసుకుంది. పౌర సమాజంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని చర్చిస్తామని చెప్తున్నారు. అందులో భాగంగా పాఠశాలను మెరుగుపరచండి అనేటటువంటి తీసుకున్నారు. దానికి దాడి చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనందరం కూడా ఇవాళ మన భారతదేశంలో, మన రాష్ట్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. విద్యారంగంలో చాలా పెద్ద మార్పు జరిగింది. ఒకవైపు ప్రభుత్వ విద్యారంగం ఉంటే రెండో వైపు ప్రైవేట్ కార్పొరేట్ విద్యారంగం సమాంతరంగా వచ్చేసింది. దాదాపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనుక మనం చూసినట్లయితే 72 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటే ఇందులో ఒక 42 లక్షల దాకా మరి కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్లోనే ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పిల్లల్లో ఎక్కువ భాగం, అంటే సుమారు 84% బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు, పేద వర్గాలకు చెందినటువంటి పిల్లలు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళంతా కూడా మొదటి తరం పిల్లలు. అటువంటి పిల్లలు చదువుతున్నటువంటి పాఠశాలలకి మౌలిక వసతులు కల్పించండి అని కోరటంలో తప్పే ఉంది. అందుకని కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి ఈ ఉద్యమం అభినందనీయం. ఏ విధంగా ఎవరు అడ్డం పడినా మనందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉద్యమం ముందుకెళ్ళాలి. అలాగే పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.